విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కార్పొరేటర్ల గైర్హాజరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. డుమ్మా కొట్టిన వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి కార్పొరేటర్ల గైర్హాజరుపై ప్రధానంగా టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. గైర్హాజరైన వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దమైంది. వైజాగ్ ప్రతినిధి నాయుడు వివరాలు అందిస్తారు. వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి నాయుడు? విజయ్ చంద్రిక ఈ రోజు విశాఖపట్నం జీవీఎంసీకి సంబంధించి డిప్యూటీ మేయర్ గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ప్రభుత్వం తరఫున కూడా అధికారికంగానే నోటీసులు జారీ చేశారు. ఆ రోజు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నాం, హాజరు కావాలని. సో గతంలో మేయర్ ఎన్నిక సంబంధించి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో డిప్యూటీ మేయర్ విషయంలో కూడా సో అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని చెప్పి అందులో భావించినప్పటికీ కూడా సో ముందు నుంచి కూడా టీడీపీకి జనరల్ గా ఈ సీట్ ని వస్తుందని చెప్పి ఆశించినప్పుడు ఆఖరి నిమిషంలో కూటమి జనసేనకి కేటాయించడంతో కొంతమంది అలకపోవడంతో పాటుగా అలాగే సామాజిక వర్గాలకు కూడా వివాదం చెలరేగిన నేపథ్యంలో కొంతమంది దాదాపుగా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లు అంతా కూడా నగరంలోనే ఉన్నారు, కొంతమంది జీవీఎంసీలోనే ఉన్నారు ఆ సమయంలో. సో కానీ కోరం అటెండ్ కాకపోవడంతో ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిప్యూటీ మేయర్ సంబంధించిన ఎన్నిక వాయిదా పడడంతో ఒకసారిగా అధిష్టానం సీరియస్ అయినట్టు మనకి తెలుస్తుంది. ఎవరైతే విశాఖపట్నంలో ఉండి సమావేశానికి హాజరు కాదు వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనకాడొద్దని చెప్పి ఆల్రెడీ పార్టీ అధిష్టానం అధినాయకత్వానికి ఆల్రెడీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు దీనిపైన లోకేష్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టాత్మకమైన విషయం. రెండోది ఏంటి, కూటమికి సంబంధించినంత వరకు కూడా జనసేనకి ఈ సీట్ ని కేటాయించడం జరిగింది. సో జనసేనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే కూటమి కానీ పార్టీల మధ్య కానీ విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మరో చోట పునరావృతం అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో మరింత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరిన్ని చోట్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి కారణమైన వాళ్ళ మీద అలాగే ఎవరైతే గైర్ హాజరయ్యారో సిటీలో ఉండి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. నోటీసులు ఇవ్వాలి, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు వెనకాడొద్దని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. చాలా మంది ఉదయాన్నే సమావేశానికి ముందు కూడా చాలా మంది కార్పొరేటర్లు రావడం జరిగింది. వాళ్ళు మాత్రం జీవీఎంసీ లోపలికి రాసిన కొంతమంది లాబీల్లో బయట ఉన్న పరిస్థితుంది, కొందరు సిటీలోనే ఉండి రాలనేటువంటి పరిస్థితుంది. సో అయితే కోఆర్డినేషన్ సమస్యకు వచ్చేమే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పినప్పుడు కూడా కొంతమంది అలకపోనారని చెప్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు మిగతా వాళ్ళకి కూటమి మధ్య విభేదాలు చెలరేగాయని చెప్పడానికి ఆస్కారం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో పార్టీ కానీ సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధిష్టానం సీరియస్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మళ్ళీ ఈ సమావేశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుంది ఏంటనేది చూడాలి. రేపు ఎంతమంది హాజరవుతారని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సుమారుగా ఎక్సాఫిషియో సభ్యులతో కలిపి 20 మంది వరకు గైర్హాజరయ్యారు. ఇద్దరు ఎంపీలు మాత్రం బయట ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరూ నగరంలోనే ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం వల్ల కారణాలు వివరాలను అడిగి తెలుసుకోవాలి. లేని ఏళ్ళ వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పినట్టు మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.